కుల్ఫీ. మనం ఈరోజు వీధి చివర నిలబడి తింటున్న ఈ చల్లని తీపి వెనుక శతాబ్దాల చరిత్ర దాగి ఉంది. ఇది సాధారణ ఐస్ క్రీం కాదు. ఇది ఒక రాజకథ. సుమారు 500 ఏళ్ల క్రితం 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పాలిస్తోంది. వేసవి ఎండలు తీవ్రంగా ఉండేవి. రాజభవనాల్లో చల్లని గారులు వీచినా రాజులకు మాత్రం ఒక కొత్త రుచితో కూడిన చల్లని వంటకం కావాలనే కోరిక పెరిగింది. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన పుట్టింది. హిమాలయాల నుంచి మంచు తెప్పించాలి. ఆ కాలంలో ఫ్రిడ్జిల్లేవు. మంచును నిల్వ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ హిమాలయ పర్వతాల నుంచి పెద్ద పెద్ద మంచు ముక్కలను కోసి గోనె సంచుల్లో చుట్టి గుట్టాలపై 100 కిలోమీటర్లు ప్రయాణించి రాజభవనాలకు తీసుకువచ్చేవారు. అది అప్పటి కాలంలో ఒక అద్భుతమైన లాజిస్టిక్ సాహసం. ఇక రాజవంటశాలలో మరో ప్రయోగం మొదలైంది. తాజా పాలను గంటల తరబడి మరిగించి చిక్కగా మార్చారు. ఆ మందమైన పారలో పిస్తా, బాదం, కుంకుమ పువ్వు కలిపారు. అలా ఒక సుగంధభరితమైన తీపి మిశ్రమం సిద్ధమైంది. ఆ మిశ్రమాన్ని లోహపు మూసల్లో పోసి మంచు మరియు ఉప్పు కలిసిన పెద్ద కుండల్లో ఉంచారు. ఉప్పు మంచు గడ్డకట్టే ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందువల్ల ఆ మిశ్రమం మెల్లగా గట్టిపడింది. అలా జన్మించింది కుల్ఫీ. మొదటిసారి రాజు ఆ కొత్త వంటకాన్ని రుచిచూసినప్పుడు ఆ చల్లదనం, ఆ మృదుత్వం, ఆ తీపి ఆయనను పరవశింపచేసింది. వెంటనే అది షాహీ మిఠాయిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడైతే వీధి దగ్గర అందరూ ఆనందంగా తింటున్నారు. ఒక్క కుల్ఫీ వెనుక శతాబ్దాల చరిత్ర దాగి ఉంది.